బొత్స గారికి ఎందుకు ఓటేసి గెలిపించాలంటే ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా ఇప్పుడు ఝాన్సీ గారు విద్యావంతురాలండి. ప్రతి ఆడపడుచుని చూసేటప్పటికి ఎంతో ఆప్యాయంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి మహిళని ఆవిడ పలకరిస్తున్న విధానానికే మహిళలందరూ ఫిదా అవుతున్నారు. ఖచ్చితంగా ఝాన్సీ అమ్మని గెలిపించి మహిళలందరూ విశాఖపట్నంకి ఎంపీగా మాత్రం ఝాన్సీ అమ్మని చేస్తారు. ఏం తెలుసు ఆవిడ కోసం మీకు? ఆవిడకి ఎందుకు ఓటేయాలి మనం? ఎందుకు ఓటేయాలని ఎలా క్వశ్చన్ చేస్తున్నారండి? అసలు ఆల్రెడీ ఝాన్సీ అమ్మ గారు పలు వాటిల్లోని ఆమె గెలిచి వచ్చి అక్కడ సర్వీస్ చేసి వచ్చారు. అక్కడ వాళ్ళు చెప్తున్నదే ఆవిడకి ఆల్రెడీ అక్కడ చాలా విజయాలు పొందుకొని ఇక్కడికి వచ్చారు. ఎంత నమ్మకం లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ ఎంపీగా అమ్మని ఇక్కడ పెడతారు చెప్పండి. అలాగే ఇక్కడ మహిళలు కూడా అంతే ఇదిగానో ఝాన్సీ అమ్మగారు సర్వీస్ని చూస్తున్నారు. ఆమె ఎంత కష్టపడుతున్నారో ఆమె కష్టాన్ని గుర్తించి ప్రజలు కూడా ఖచ్చితంగా ఓటు వేసి ఝాన్సీ గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బొత్స ఝాన్సీ గారికి గెలిచే అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారా? ఉన్నాయండి. జగన్మోహన్ రెడ్డి గారు మహిళలకి చాలా పెద్దపేట వేశారు. అందులో చంద్రబాబు ఇంకా ఎక్కువ పెద్దపేట వేస్తానంటారు కదా, ఇప్పుడు వస్తే వేస్తానని ఇప్పుడు ఎవరు నమ్మరు. అప్పుడు వేసిన పీటను లాగేశాడు కదా, అందుకని ఇప్పుడు ఎవరు నమ్మరు. అందుకనే మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళలకి మెయిన్, మహిళలు అంటే మహిళలే కానీ బీసీ మహిళలకి ఎక్కువ ఇచ్చారు కదా. అసలు లేడీస్ ఎప్పుడైనా ఇంతమంది బయటికి రావడం చూసారా మీరు? ఏ పార్టీలోనైనా సరే. మా జగన్మోహన్ రెడ్డి వచ్చాక మా ఆడవాళ్ళందరిని గుర్తించి మా అందరికి ఏదో పోస్టులు ఇచ్చి అందరిని బయట అందరితో సమానంగా మమ్మల్ని చూస్తున్నారు. అందులో ఎక్కువగా బీసీ మహిళలే. అందుకనే ఝాన్సీ గారిని మేము అందరం కూడా ఓటు వేసి గెలిపించుకుంటామండి. ఎందుకు ఓటు వేయాలంటే, ఒక మహిళగా ఎందుకు ఓటు వేయాలంటారు ఆవిడకి? అంటే ఆవిడ పుట్టేది కూడా విశాఖపట్నమేనండి. మన శ్రీహరిపురంలో పుట్టారు. వాళ్ళు హస్బెండ్ కూడా ఎప్పటి నుండో కాంగ్రెస్ పార్టీలో నుండి దగ్గర నుండి కూడా వాళ్ళకి చీపురుపల్లిలో చాలా పెద్ద పేరు ఉంది. అందుకనే విజయనగరం జిల్లా మొత్తం ఉంది. వాళ్ళు కూడా ఎప్పుడు కూడా మరి రాజశేఖర రెడ్డి కుటుంబంతో, అప్పుడు కాంగ్రెస్ పార్టీలో నుండి కూడా రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో వాళ్ళు చాలా సన్నిహితంగా ఉన్నారు. కాబట్టి మా జగన్మోహన్ రెడ్డి గారు ఆచి తూచి అడుగులు వేసి ఆవిడకి ఎంపీ సీట్ ఇవ్వడం జరిగిందండి. అందులో బీసీ మహిళలకి ఎప్పుడు కూడా మా విశాఖపట్నంలో ఎక్కడెక్కడి నుండో వచ్చిన వాళ్ళు ఇక్కడ రాజ్యం వెళ్తున్నారండి. మా విశాఖపట్నంలో పుట్టిన వాళ్ళకి ఎప్పుడు కూడా ఎంపీ టికెట్లు ఇవ్వడం కూడా తెలీదు. అందుకని ఈసారి ఆయన ఇచ్చారు కాబట్టి మేమందరం కూడా మా విశాఖ జిల్లా ఆడపడుచుగా మేమందరం కూడా ఆవిడ ఓటు వేసుకొని గెలిపించుకుంటాం.